మీ యాజమాన్యం చెప్పి గట్టి కవరేజ్ చెప్పేయండి, లేకపోతే నీకు అంటే ఇది ఫార్మల్ ప్రెస్ మీట్ ముందు చెప్తుంది. ప్రపంచ యుద్ధం తర్వాత వరల్డ్ వార్ II తర్వాత ఏం జరిగిందంటే నేను బ్రిటిష్ స్టూడెంట్, చాలా ప్రముఖ వ్యక్తి అసలు టైంలో నిశ్శబ్దంగా ఇట్లా ఇప్పుడు మీ మీడియా అంతేపోయినంత బాధపడ్డు. ఏమన్నా ఆయన ఇంగ్లీష్ చెప్తాను కానీ అయితే ఎవరు ఈ జర్మనీలో చాలా ప్రముఖ వ్యక్తి, నేను హిట్లర్ విషయం ముందే మాట్లాడకపోవడం తప్పైపోయింది. When the Nazis came for the socialists, I kept quiet because I was not a socialist. When the Nazis came for the trade unions, I kept quiet because I was not a trade unionist. When the Nazis came for the Jews, I kept quiet because I was not a Jew. అంటే వాళ్ళు వచ్చి పట్టుకపోవడమో కాల్చడమో నేను సపరేట్ కూర్చున్నాను, నేను కాదు కాబట్టి. When the Nazis came for me, there was no one left to speak for me. ఆ పరిస్థితి రాకుండా కలిగారంటే మీ అందరు మీ యాజమాన్యం చెప్పి ఇదేంటి అటర్ నాన్ సెన్స్. నేను ఒక సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని. నేను హైకోర్టు రిట్ పిటిషన్ చేసిన హియరింగ్ నడుస్తుంది. పోలీసులు వచ్చి మేము బయటకు పోతే ఎవరు రావు కదా. అసలు నేను డీసీపీని అడిగితే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అంటారు. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ 90 వరకు కదా. సరే అది ప్రెస్ మీట్ డాక్టర్ తెలిసింది కాదు, ఇక మా బాధ మీకు చెప్తాను. మీ సంగతి 90 ఇప్పుడు అర్లీ మార్నింగ్ నుంచి పోతుంటారు. పంచాయత్ పెట్టుకుంటే ఇప్పుడు స్కాట్ ఇచ్చిన సరే పోలీసులు స్కాట్ ఇస్తాం పోయింది. నేను ఈరోజు న్యాయ వ్యవస్థపై కూడా కీలక వ్యాఖ్యలు చేయబోతున్నా. మరి ముందుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మనకు తెలియదు కాదు. ఒకవైపు ఏదైతుందో కోవిడ్ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే ఇక్కడ గవర్నర్ గారు కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో డిసపియర్ అయిపోయింది. ఆయన he went in quarantine or various gone, nobody knows. బట్ ఇవాళ పాలనా బలం ఏదైతుందో ఇంత తీవ్రమైనటువంటి అంశం పట్ల ప్రభుత్వ పర్యవేక్షణ మరి రివ్యూ లేకపోవడంతో ఏదైతుందో గవర్నర్ గారే స్వయంగా రంగంలో దిగి మరి దీన్ని రివ్యూ చేయాలి, రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరింపజేసే విధంగా అట్లీస్ట్ యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ హెడ్ తన బాధ్యత నిర్వర్తించాలని చెప్పని భావిస్తే చీఫ్ సెక్రటరీ అట్లాగే హెల్త్ సెక్రటరీ మరి గవర్నర్ గారికి రెస్పాండ్ కాకుండా సిఎస్ గారు చేస్తున్న విధులు ఏంటి అంటే అర్ధరాత్రి నుండి అటు చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, లేకుంటే డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు కానివ్వండి, సెక్రటేరియట్ భవనాన్ని కూల్చివేత లోపల నిమగ్నం అయిపోయిందని చెప్పండి. సెక్రటేరియట్ భవనం కూల్చివేత లోపల నిమగ్నం అయిపోయింది. అయితే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం గుర్తించాలని చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రజల యొక్క వైద్య సేవల పట్ల వాళ్ళ దృష్టి కేంద్రీకరించకుండా ఎంతవరకు నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణం చేపట్టాలి, ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్ భవనం లోపల వారసత్వ మార్పిడి అనేది జరిగేది అలవటం లేదు అని ఎందరో వాస్తు పిచ్చితో ఏదైతున్నదో ఈ వారసత్వ మార్పిడి కొరకు ఉన్న భవనాన్ని డిస్మాంటిల్ చేసి ఇంకో భవన నిర్మాణం చేపట్టాలని చెప్పారు. దాదాపు
దాదాపు 1000 కోట్ల విలువ గల మన ఇక్కడ భవనాలు ఉన్నాయి, 1000 కోట్ల విలువ గల భవనాలు ఉన్నాయని చెప్పండి. సెక్రటరీ మీరు అంతా కొత్త సెక్రటరీ భవనం నిర్మాణం చేసుకోవాలని చెప్పి భావించినట్టయితే దీన్ని ఫర్ ఎ బెటర్ పర్పస్ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి ఇది వరండ్ ఆఫ్ ది సిటీ, అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇట్ ఇస్ ఆల్సో ఇన్ అనదర్ ఎండ్ ఆఫ్ ది సిటీ. మధ్యలో మనకి పర్సనల్ సెక్రటరియట్ భవనాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుకోగలిగినట్టయితే బెటర్ యూజ్ ఉంటుంది. మీరు నిజంగానే కొత్త సెక్రటరీ కట్టుకున్నాడు, పోయి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కట్టుకుంటే మంచుకుంటా మీ వ్యవసాయ క్షేత్రానికి ఏది ఉందో సమీపాలు ఉంటే రావడానికి పోవడానికి సులువుగా ఉంటాయి చెప్పట్టున్నా. ఔటర్ రింగ్ రోడ్ కట్టుకున్నట్టు ఫామ్ హౌస్ దగ్గర అవుతుంది, ఎనభై క్షేత్రానికి దగ్గర అయితే రావడానికి పోవడానికి ఏదిస్తుందో సులువు ఉంటుంది ఓవరాల్ అయితే కట్టుకున్నట్టయితే. హద్దులు పెట్టేసి నేను ఉన్న భవనాన్ని కూడగొట్టేస్తా అంటే నీ పాలన తెలంగాణ కోరుకుంది ఇందుకేనానే? మరి ఇంతమంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఎక్కడికి వచ్చే రీతిలో ప్రజాస్వామ్యతకి ఎన్నిక కావాల్సిన ప్రభుత్వం మీ వారసత్వం, మీ వాస్తు యొక్క పిచ్చితో ఏదైతుందో వేల కోట్ల ఆస్తిని ఇవాళ మీరు డిస్పెండ్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంతకంటే ఏం లేదని చెప్పట్టున్నా నేను ఒకటే 3% చెప్తున్నాను. తెలంగాణ వార్తలు ఉన్నది ఊరాపతి అయితే ఊసుకొండోడికి దోమలాపతాడు, ఊరోడికి ఊరాపతి అయితే ఊసుకొండోడికి దోమలాపతాడు. రాష్ట్ర ప్రజానీకం అంతా ఏదైతుందో కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తిని నివారింపు చేయగలగాలి, ఏ విధంగా వైద్య సేవలను మెరుగుపరచాలని చెప్పని ఆలోచన చేస్తుంటే దాంట్లో దృష్టి కేంద్రీకరించకుండా ఈ భవనాన్ని కూల్చివేత హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏదైతున్నదో సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయబడుతుంది. సుప్రీంకోర్టులో రేపు ఎదిగి రాబోతుంది కాబట్టి అక్కడ మనకు స్టేటస్ కో వచ్చేటువంటి అవకాశం ఉంది, యథాస్థితి కొనసాగింపబడే విధంగా ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైతున్నదో సుప్రీంకోర్టు ఎదిగి రాక ముందు అప్పీలే ఈ భవనాలు మొత్తం నియామకం చేసి పడేసారు. అంటే ఇంత దుర్మార్గపు ఆలోచన కదా అని చెప్పారంటే తెలంగాణ ప్రజానీకం ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని క్షమించదు. ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పాలనా పరంగా నిర్వహించాల్సిన బాధ్యతలను వారు నిర్వర్తించలేకపోవడంతో గవర్నర్ గారు ఏదైతుందో కాన్స్టిట్యూషన్ హెడ్ గా వాళ్ళ బాధ్యత నిర్వర్తించడానికి పూనుకోవటము ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి యొక్క వైఫల్యం ఏదైతుందో మనకు పుట్టొచ్చుడు కనబడుతుంది. కాబట్టి వారికి ఏమాత్రం ఆయన రాజీనామా చేయాలని చెప్పని డిమాండ్ చేస్తుంది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ముందుగా జీవన్ రెడ్డి గారు సేఫ్లు ఏర్పాటు చేసుకుంటే నేనే రిక్వెస్ట్ చేసిన వారికి ఇక్కడ షిఫ్ట్ చేయమని అందరూ. మరి ఈ ప్రెస్ మీట్ లో నాతో కలిసి పాల్గొన్నందుకు జీవన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, మాజీ మంత్రి శాసనసభ్యులు శ్రీధర్బాబు గారు, శాసనసభ్యులు మాజీ గవర్నమెంట్ జగ్గారెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ గారు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, ప్రియ మిత్రులు పిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్ గారు, మన పిసిసి కార్యదర్శి కిషన్ గారు, మీడియా మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అత్యంత బాధాకరమైన దినం. అసలు నాకు తెలియదు ఈ సెక్రటరీ డెమోలిషన్ పొద్దున్న లేవగానే మా ఇంటి బయట పోలీసులు ఉన్నారు. మా ఇంటి బయట పోలీసులు ఎందుకు ఉన్నాయంటే అసలు అగలేదు సెక్రటరీ డెమోలిషన్ అవుతుంది. ఫస్ట్లీ సరే ఈ విధంగా పోలీసు నిర్బంధం చేయడం మరి దాన్ని ఖండిస్తూ సెక్రటరీ విషయంలో ఇంతకంటే దుర్మార్గమైన పరిపాలన స్వతంత్ర భారతదేశంలో మరొకటి లేకపోవచ్చు. ఒక్క మనిషి మూఢనమ్మకాలకి 4 కోట్ల ప్రజలకు చెందిన ప్రజాధనాన్ని అడ్డగోలుగా ధ్వంసం చేస్తున్నారు. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా. డెమోక్రసీ ఇస్ గెటింగ్ రేప్ ఇన్ తెలంగాణ. అసలు ఎవరి కోసం సెక్రటరీ డెమోలిషన్, ఎవరి కోసం కొత్త సెక్రటరియట్, ఎవరికి అర్థం కాని విషయం.
చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది. దురదృష్టకరం. తెలంగాణలో న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. ఎప్పుడన్నా ఎగ్జిక్యూటివ్ చేస్తే జ్యుడిషియరీ స్ట్రెంగ్తెన్ అయ్యేది. ఈరోజు తెలంగాణలో the people of Telangana are disappointed in the judiciary of Telangana. That this rape of democracy in broad daylight, this destruction of public resources could not be stopped by the courts. మరి హైకోర్టులో ఇది ఈ డెమాలిషన్ నిలిపివేయలేమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.